నమస్తే నిందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భారీ వసూళ్లు సాధించాలంటే స్టార్ హీరో ఉండాలా? కొత్త ఫేస్ తో కూడా పాన్ ఇండియా హిట్ సాధ్యమేనా? హై బడ్జెట్ తోనే కలెక్షన్ రికార్డులు క్రియేట్ అవుతాయా? లేక లో బడ్జెట్ లో కూడా వందల కోట్లు కొల్లగొట్టొచ్చా? సక్సెస్ కంటెంట్ తోనే దొరుకుతుందా లేక కటౌట్ తోనా? ఇవాల్టి స్టోరీ బోర్డ్ లో చూసేద్దాం. భారీ వసూళ్ల కోసం తప్పనిసరిగా స్టార్ హీరో ఉండాలా? మంచి కంటెంట్ కథతో ఏ బడ్జెట్ లోనైనా వందల కోట్ల కలెక్షన్ సాధ్యమేనా? రీసెంట్ రిలీజ్ అయిన మహావతార్, నరసింహ, సైరా లాంటి సినిమా లెక్కలు ఏం చెప్తున్నాయి? కింగ్డమ్, హరిహర వీరమలకు స్టార్డమ్ పనిచేసిందా? హావ్ ఎ లుక్. స్టార్ హీరో కాదు, అసలు నటులే లేకుండా కేవలం కాన్సెప్ట్, విజువల్స్, మైథాలజీ మ్యాజిక్ తో థియేటర్స్ కి జనాన్ని రప్పించిన సినిమా మహావతార్, నరసింహ. కన్నడ డైరెక్టర్ అశ్విన్ కుమార్, హోంబలే ఫిల్మ్స్ 15 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ యానిమేటెడ్ ఎపిక్ డ్రామా పవన్ కళ్యాణ్ హై బడ్జెట్ మూవీ హరిహర వీరమలు లాంటి సినిమా పోటీని ఎదుర్కొని ఇప్పటికే దాదాపు 137 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఇంకా సక్సెస్ రన్ కొనసాగుతోంది. నరసింహ అవతార్ యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ లెవెల్లో రీక్రియేట్ చేసిన విజువల్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు క్రేజ్ ఉంది. లవ్ స్టోరీని మ్యూజికల్ ఫీస్ట్ గా మార్చిన సయారా డెబ్యూ హీరో అహన్ పాండే, హీరోయిన్ అనిత్ పడ్డా, మోహిత్ సూరి డైరెక్షన్ లో రూపొందింది. బాలీవుడ్ లో యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై కేవలం 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫీల్ గుడ్ సాంగ్స్, రొమాంటిక్ విజువల్స్, రిఫ్రెషింగ్ కెమిస్ట్రీతో సయారా పాన్ ఇండియా రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. వసూళ్ల పరంగా సూపర్ సక్సెస్ అయింది. కేవలం ఓవర్సీస్ లోనే $16.13 మిలియన్ అంటే 100 కోట్లకు పైగా వసూలు సాధించి వరల్డ్ వైడ్ 520 కోట్లు ఎప్పుడో క్రాస్ చేసింది. ఒక లవ్ స్టోరీ లో బడ్జెట్ తో వచ్చి ఇన్ని కోట్లు కొల్లగొట్టడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైం. ఇది క్లియర్ ప్రూఫ్. న్యూ ఫేస్ అయినా కంటెంట్ స్ట్రాంగ్ అయితే 100 కోట్లు కొల్లగొట్టొచ్చని రుజువు చేసింది. భారీ అంచనాలతో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ ఎపిక్ హరిహర వీరమల్లు 250 కోట్ల మెగా బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ తో ఇప్పటి వరకు దాదాపు 150 కోట్ల వసూలుకే పరిమితమైంది. స్టార్ పవర్, భారీ బడ్జెట్ ఉన్న కంటెంట్ సింక్ కాకపోతే పాన్ ఇండియా సక్సెస్ రాదు అనే రియాలిటీని ఈ సినిమా స్పష్టంగా గుర్తు చేసింది. మరి ఓజీతో 5 స్టార్ వీడియో సాంగ్ అయితే ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ను అట్రాక్ట్ చేసి ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఓజీతో పవన్ నుంచి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సక్సెస్ఫుల్ కంటెంట్ వస్తుందేమో చూడాలి. విజయ్ దేవరకొండ యాక్షన్ పీరియాడిక్ డ్రామా కింగ్డమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో గ్రాండ్ సెట్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. స్టార్ పవర్, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, యాక్షన్ సీన్స్, విజువల్ ప్రెజెంటేషన్ బూస్ట్ తో ఇప్పటి వరకు 80 కోట్ల వసూలును రాబట్టి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకెళ్తోంది. ఈ మూవీ ప్రమోషన్ లోనే తన నెక్స్ట్ మూవీ లుక్ రివీల్ చేశాడు విజయ్. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నాడు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ టాక్సీ వాళ్ళతో సెట్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న నెక్స్ట్ మూవీ కూడా హై బడ్జెట్ లోనే రానుంది. చూడాలి ఆ సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడేమో ఈ రౌడీ బాయ్. హై బడ్జెట్ తో వచ్చిన గేమ్ చేంజర్ స్టార్ పవర్ ఉన్న గేమ్ ఎందుకు మార్చలేకపోయింది? ఏ హైపు లేకుండా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఎలా సీజన్ బ్లాక్ బస్టర్ అయింది? డాకు మహారాజ్ 160 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా కొల్లగొట్టింది? హిట్ 3 థ్రిల్లర్ జానర్ కి కొత్త రేంజ్ వసూలు ఎలా సెట్ చేసింది? అంటే 2025 బాక్స్ ఆఫీస్ హిట్ ఫార్ములా బడ్జెట్ కాదా? మరి టైమింగా, కంటెంటా, జానరా? గెలిపించే సీక్రెట్ ఏంటి? భారీ చిత్రాల దర్శకుడు శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్ లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్ సుమారు 350 కోట్లకు పైగా బడ్జెట్ తో రికార్డులు బ్రేక్ చేస్తుంది అన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో దిగింది. అరంగేట్రం నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. టీజర్ నుంచి ట్రైలర్ వరకు ఫ్యాన్స్ హడావిడి. కానీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ లో మాత్రం దాదాపు 195.8 కోట్ల దగ్గరే కలెక్షన్స్ కి బ్రేక్ పడిందని ట్రేడ్ వర్గాల అంచనా. గేమ్ మాత్రం మారలేదు. ఆడియన్స్ రొటీన్ కంటెంట్ ని లైక్ చేయడం లేదు, సంథింగ్ స్పెషల్ కోరుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం చెర్రీ బుచ్చిబాబు డైరెక్షన్ లో రా అండ్ రగ్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ద గ్లిమ్స్ ఫ్యాన్స్ లో హోప్స్ ని పెంచేశాయి. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కాంబో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు మరొకసారి బాక్స్ ఆఫీస్ పై సత్తా చాటారు. సంక్రాంతి రోజు గేమ్ చేంజర్ తర్వాత కేవలం 4 రోజుల గ్యాప్ లో తన మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ చేసి తనతో తనకే పోటీ అని గట్స్ చూపించాడు. అంచనాల కంటే రెట్టింపు హంగామా చేసి టికెట్ కౌంటర్స్ ని షేక్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి దాదాపు 258 కోట్ల భారీ వసూలు రాబట్టి సీజన్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. దిల్ రాజు అంటేనే ఇదే మార్క్.
టైమింగ్ తోనే గేమ్ మలుపు తిప్పాడు. గేమ్ చేంజర్ తో వచ్చిన లాస్ ని ఈ సినిమాతో రాబట్టుకున్నాడు అని సినీ సర్కిల్స్ హర్షం వ్యక్తం చేశాయి. 2025 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ కి బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన డాకు మహారాజ్ బాబీ డైరెక్షన్ లో రూపొందింది. సుమారు 90 కోట్ల బడ్జెట్ తో తెరపైకొచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 160 కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ రోల్, బాబీ డియోల్ విలన్ ఇంపాక్ట్ తో స్టోరీకి బలమైన ఎడ్జ్ ఇచ్చారు. ఇక్కడ బాబీ మార్క్ స్టోరీ టెల్లింగ్ డాకు మహారాజ్ ని బ్లాక్ బస్టర్ లిస్ట్ లో నిలిపింది. తర్వాత బోయపాటి హిట్ కాంబినేషన్ లో అఖండకి సీక్వెల్ అఖండ 2 డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని ఈ దసరాకి థియేటర్ లో గర్జించడానికి రెడీ అవుతోంది. చూడాలి అఖండ 2 ఏ రేంజ్ వసూలు సాధిస్తుందో అని ఆయన ఫ్యాన్సే కాదు సినీ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. నాగ చైతన్య కెరియర్ లో మైలురాయిగా నిలిచిన సినిమా తండేల్. 80 కోట్లకు పైగా హై బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ కి ముందే అంచనాలను పెంచేసింది. పవర్ఫుల్ స్టోరీ, హై యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డ్రామా మిక్స్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని నాగ చైతన్యను మొదటిసారి 100 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లింది. సస్పెన్స్ తో సైలెంట్ హిట్స్ కొట్టే శైలేష్ కొలను హిట్ 3 తో మరొకసారి తన థ్రిల్లర్ మార్కు చూపించాడు. నాని, కార్తీ, అడవిశేష్ కాంబినేషన్ కి ప్రేక్షకుల నుంచి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. సుమారు 65 కోట్ల బడ్జెట్ తో వచ్చి 120 కోట్లకు పైగా వసూలు రాబట్టి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ కి కొత్త రేంజ్ ని సెట్ చేశాడు. కంటెంట్ ఉంటే కలెక్షన్స్ అవే వచ్చేస్తాయని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ప్రస్తుతం నాని ఓ ఊర మాస్ క్యారెక్టర్ లో సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో దసరా తర్వాత చేస్తున్న పారడైజ్ ఎలాంటి సెన్సేషన్ అవుతుందో చూడాలి. బడ్జెట్ ఏమో 150 కోట్లు, స్టార్ కాంబినేషన్. మరి కన్నప్ప కలెక్షన్స్ టార్గెట్ ఎందుకు మిస్ అయింది? 30 కోట్లతో వచ్చిన సార్ మేడం మాత్రం 100 కోట్ల క్లబ్ వైపు ఎలా దూసుకెళ్తోంది? 75 కోట్లతో వచ్చిన తమ్ముడు 60 కోట్ల రాబిన్ హుడ్ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించలేకపోయింది ఎందుకు? అంటే స్టార్ పవర్ బడ్జెట్ కంటే స్టోరీ ఇంపాక్ట్, స్క్రీన్ ప్లేనే కీలకమా? బాక్స్ ఆఫీస్ హిట్ ఫార్ములా ఏంటి? ప్రేక్షకులు ఇప్పుడు వేరే లెవెల్లో ఆలోచిస్తున్నారా? ధనుష్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా కుబేరా 110 కోట్ల భారీ బడ్జెట్ తో శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. స్టార్స్ కి తోడు స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషనల్ మూమెంట్స్ కలగలిసి ఇప్పటి వరకు 137 కోట్లు వసూలు రాబట్టి బాక్స్ ఆఫీస్ హిట్ లిస్ట్ లో నిలిచింది. ఇది రుజువు చేసింది బడ్జెట్, స్టార్ పవర్, కంటెంట్ 3 కలిస్తే 100 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేయడం పెద్ద విషయం కాదు అని. మంచు విష్ణు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మోహన్ బాబు ఇంత భారీ స్టార్ కాంబినేషన్ కి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు రెడ్ కార్పెట్ వేస్తారు. కన్నప్పలో కూడా అదే ఎక్స్పెక్టేషన్. బడ్జెట్ 150 కోట్లు, కానీ థియేటర్లో వసూలు మాత్రం దాదాపు 48 కోట్ల దగ్గరే ఆగిపోయింది. స్టార్ పవర్ ఉన్న, స్టోరీలో పంచున్న, ఆ పంచిని ప్రేక్షకుల హృదయానికి హత్తుకునేలా చేసే స్క్రీన్ ప్లే లేకపోతే బాక్స్ ఆఫీస్ గణాంకాలు మినహాయింపివ్వవు. కన్నప్పని చూస్తే అదే అర్థమవుతుంది. కన్నప్ప సినిమాలో ప్రభాస్ చేసిన పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. నెక్స్ట్ కొత్తగా హారర్ జోనర్ ట్రై చేస్తున్న ప్రభాస్ రాజసాబ్ తో ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తాడో, డిసెంబర్ 5th కి థియేటర్లోకి వస్తాడో రాడో అని ఫ్యాన్స్ మధ్య డిబేట్ నడుస్తోంది ప్రెజెంట్. మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ జంటగా రీసెంట్ గా తమిళ్లో రిలీజ్ అయిన తలైవన్ తలైవి 30 కోట్ల మోడరేట్ బడ్జెట్ తో రూపొందిన స్ట్రాంగ్ ఫ్యామిలీ కంటెంట్, ఎమోషనల్ కనెక్ట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. ఇప్పటి వరకు 76 కోట్లకు పైగా వసూలు రాబట్టి 100 కోట్ల కలెక్షన్స్ రూట్ లో దూసుకెళ్తోంది. స్టార్ పవర్ కంటే స్టోరీ ఇంపాక్ట్, ప్రెజెంటేషనే గెలుస్తాయని ప్రూవ్ చేసింది. ఆగస్టు 1న తెలుగులో సార్ మేడం పేరుతో రిలీజ్ అయి ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ లేటెస్ట్ సినిమా తమ్ముడు సుమారు 75 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు. ఊహించని రీతిలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల వసూలును కూడా రాబట్టలేకపోయింది. నితిన్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్ 60 కోట్లకు పైగా బడ్జెట్ తో స్టైలిష్ గా తెరకెక్కింది. కానీ రిలీజ్ తర్వాత మిక్స్ టాక్, వీక్ కంటెంట్ ఇంపాక్ట్ కారణంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 13 కోట్ల వసూలుకే పరిమితమైంది. నితిన్ సినిమాలు కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. బడ్జెట్ ఎక్కువైనా స్టార్ పవర్ ఉన్న ఆడియన్స్ హృదయాలను గెలిచేది చివరికి కంటెంటే అని. జూనియర్, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ లో బడ్జెట్ సినిమాలు స్ట్రాంగ్ కంటెంట్ తో కలెక్షన్స్ ఎలా సాధించాయి? భైరవం, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలు స్టార్ పవర్, భారీ బడ్జెట్ ఉన్న బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా బుక్ అయిపోయాయి? 2025లో హిట్ ఫార్ములా కంటెంటేనా? స్టార్ కాస్ట్ కి మాత్రమే థియేటర్స్ రెడ్ కార్పెట్ వేయడం ఆడియన్స్ ఆపేశారా?
బడ్జెట్ కన్నా స్టోరీనే ఇంపాక్ట్ అనే లెక్కలు మార్చేస్తున్నారా? స్టోరీ ఉన్న కంటెంట్ లో స్క్రీన్ ప్లే అట్రాక్ట్ చేయగలగాలి. 2025లో జూనియర్ అదే చూపించింది. కిరీటి రెడ్డి వెండితెరకు ఇంట్రడ్యూస్ అయిన సినిమా జూనియర్. శ్రీలీల, జెనీలియా ఇంపార్టెంట్ రోల్స్ ని ప్లే చేశారు. తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్ అయింది. 13 కోట్ల బడ్జెట్ కి 23 కోట్లు వసూలు తెచ్చి కంటెంట్ హిట్ అయితే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూపించింది. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, క్రేజీ క్యారెక్టర్స్, ఫ్రెష్ ట్రీట్మెంట్, మ్యాచ్ స్క్వేర్ కి ఇవే హైలైట్స్. 30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి వారం నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. ఫుల్ టు ఫన్, రిలేటబుల్ సిచ్యువేషన్స్ తో ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తూ దాదాపు 68 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. బడ్జెట్ అంతైనా కంటెంట్ కిక్కిస్తే కలెక్షన్స్ రేంజ్ మిస్ కాదని ప్రూవ్ చేసింది మ్యాచ్ స్క్వేర్. స్టార్ పవర్ ఉండడమే సూపర్ హిట్ ఫార్ములా కాదని తెలుగు ప్రేక్షకులు పదే పదే చూపిస్తున్నారు. తెలుసుకోవాల్సింది స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లే. భైరవం చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. సాయి శ్రీనివాస్ బల్లంకొండ, నారా రోహిత్, మంచు మనోజ్ లాంటి స్టార్ కాంబినేషన్ సెట్ చేసి విజయ్ కనకమేడల భైరవం సినిమాను తెరకెక్కించాడు. భారీ యాక్షన్ మాస్ టచ్ ఇచ్చిన ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లకు పైగానే ఉంది. కానీ కలెక్షన్స్ మాత్రం ఇంచుమించు 16 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. స్క్రీన్ ప్లే, కంటెంట్ కలిసి రాకపోతే స్టార్ బడ్జెట్ ఎంత పెట్టినా మంచి వసూలు రాబట్టలేదని ప్రూవ్ చేసింది ఈ సినిమా. అయితే వరుస విజయాలతో దూసుకెళ్తున్న తేజ్ సజ్జాతో స్క్రీన్ షేర్ చేసుకున్న మనోజ్ మిరాయి సినిమా అప్కమింగ్ లిస్ట్ లో ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి ఈసారైనా మనోజ్ కి కంటెంట్ కలిసొస్తుందేమో. 2025లో బిగ్ స్క్రీన్ పై కళ్యాణ్ రామ్ యాక్షన్ డ్రామా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ హైప్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. విజయశాంతి ఓ రగ్గడ్ మదర్ గా మాస్ యాటిట్యూడ్ తో సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్ గ్లామర్ పాత్రల్లో మెరిశారు. సుమారు 25 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ యాక్షన్ డ్రామా మిక్స్డ్ తో థియేటర్స్ లో బజ్ క్రియేట్ చేసిన కలెక్షన్స్ మాత్రం దాదాపు 16 కోట్లకే పరిమితమయ్యాయని సమాచారం. స్టార్ కాస్ట్, కంటెంట్ కిక్ ఇవ్వకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ అటు అనుష్క ఘాటి, ఇటు అనుపమ పరమేశ్వరన్ పరదా ఈ 2 సినిమాల వైపు ఫోకస్ పెంచారు. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో మంచి కంటెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ మంచి హోప్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. పొలిటికల్ మాఫియా, లాయర్ల గేమ్, కోర్టు గదుల్లో సాగే సస్పెన్స్. కోర్ట్, స్టేట్ వర్సెస్ ఏ నోబడి. ప్రియదర్శి, హర్ష రోషన్, కాకినాడ శ్రీదేవి స్క్రీన్ మీద ప్రాణం పోశారు. శివాజీ వెండితెర రీఎంట్రీ అదరగొట్టేశాడు. రామ్ జగదీష్ దర్శకత్వం, నాని ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమా థ్రిల్లర్స్ తో నిండిన లీగల్ యాక్షన్ డ్రామా. కేవలం 10 కోట్ల బడ్జెట్ తో మొదలైన ఈ కేసు బాక్సాఫీస్ వద్ద 57 కోట్లకు పైగా వసూలుతో తీర్పు రాయించుకుంది. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన చిన్న సినిమా కూడా కంటెంట్ ఉంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఇంకొకసారి ప్రూవ్ అయింది. కన్నడలో సూ ఫ్రమ్ సో, తమిళ్లో టూరిస్ట్ ఫ్యామిలీ, మలయాళంలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిన్న బడ్జెట్ ప్యూర్ కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తుంటే థగ్ లైఫ్, సన్ ఆఫ్ సర్దార్ 2 లాంటి స్టార్ పవర్ భారీ బడ్జెట్ సినిమాలు హాఫ్ వేలోనే ఆగిపోతున్నాయి. అంటే కంటెంట్ కంటే భాషా సరిహద్దులు, స్టార్ కటౌట్లు, బడ్జెట్ లిమిట్స్ అన్ని క్రాస్ అవుతున్నాయా? హిట్ ఫార్ములా కోసం స్టార్ కాంబినేషన్ వెతికే టైం పోయినట్టేనా? మహావతార నరసింహ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సర్ప్రైజ్ హిట్ షూ ఫ్రమ్ సో. ఇందులో పెద్ద స్టార్లు లేరు, కానీ ప్యూర్ హారర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని థియేటర్స్ కి లాక్కొచ్చింది. కేవలం 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 57 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అనే మాటని మరొకసారి ప్రూవ్ చేసింది. నెక్స్ట్ రాబోతున్న కాంతారా ప్రీక్వెల్ కూడా భారీ వసూలు రాబడుతుంది అనే హోప్ తో ఉన్నాయి మార్కెట్ వర్గాలు. తమిళ్లో స్టార్ హీరో పవర్ ఉన్న ఆ బలం బాక్స్ ఆఫీస్ ని కాపాడలేకపోయింది. మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్, సిలంబరసన్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన థగ్ లైఫ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన వసూలు మాత్రం 97.8 కోట్ల వద్దే ఆగిపోయాయి. స్టార్ పవర్ మాత్రమే సరిపోదని మళ్లీ రుజువు చేసిన ఉదాహరణిది. టూరిస్ట్ ఫ్యామిలీ 15 కోట్ల బడ్జెట్ తో వచ్చి 87.5 కోట్లు వసూలు సాధించి కంటెంటే కలెక్షన్స్ సీక్రెట్ అని తమిళ ఇండస్ట్రీలో కూడా ప్రూవ్ అయింది. ప్రస్తుతం అందరి చూపు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన కూలీ మీదే. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంది లెజెండ్స్ పనిచేశారు. తరుణ్ మూర్తి డైరెక్షన్ లో మోహన్ లాల్, శోభన, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో వచ్చిన మలయాళ మూవీ తుడురం. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 280 కోట్లకు పైగా వసూలు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మలయాళం ఇండస్ట్రీలో కంటెంట్ కి కొదవే లేదు. వాళ్ళకు కంటెంట్ పట్టింపులు ఉండవు, కానీ కంటెంట్ విషయంలో మాత్రం కరెక్ట్ గా ఉంటారు అనడానికి మరొక ఎగ్జాంపుల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. కుంచుకో బోబన్, ప్రేమని కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా జస్ట్ 12 కోట్ల బడ్జెట్ తో చేస్తే
సాధిస్తే 53 కోట్లకు పైగా వసూలు సాధించిందట. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ ఇయర్ లో రిలీజ్ అయిన హౌస్ఫుల్ 5, స్కై ఫోర్స్, కేసరి చాప్టర్ 2 బ్రేక్ ఈవెన్ సాధిస్తే అజయ్ దేవగన్ రైట్ 2 80 కోట్ల బడ్జెట్ తో వచ్చి 235 కోట్లకు పైగా కాసులు రాబట్టింది. కానీ అజయ్ దేవగన్ సన్ ఆఫ్ సర్దార్ 2 రిజల్ట్ రివర్స్ అయింది. 100 కోట్ల బడ్జెట్ లో కేవలం 35 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఇప్పటి వరకు హై బడ్జెట్ స్టార్ కాస్టింగ్ తో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలీవుడ్ మూవీ చావా 130 కోట్ల బడ్జెట్ తో వచ్చి 808 కోట్లకు పైగా వసూలు సాధించింది. అంతేకాదు ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా టాప్ ప్లేస్ లో ఉంది. సయారా 520 కోట్లకు పైగా వసూలుతో టాప్ 2 ప్లేస్ లోకి వచ్చింది. ఇంకా సక్సెస్ రన్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం రిలీజ్ కి కౌంట్ డౌన్ నడుస్తున్న యష్రాజ్ ఫిల్మ్స్ వార్ 2 గురించి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. స్పై యాక్షన్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా థియేటర్ బుకింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.